హాయ్ అండి. ఈరోజు నేను కుండలో అన్నం చేస్తాను. చాలా బాగుంటుందండి. మీరుగా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇట్లా నీళ్ళు ఎసురు వేసేసినామంటే ఇట్లా అంతా ఇమిరిపోతుంది. రెడీ అండి. ఇట్లా రెడీగా ఉందండి. దీనిలోకి రోటి పచ్చడి, టమోటా పచ్చడి చేసినాను, అది చూపిస్తానండి. ఈ చలికాలంకి ఈ అన్నము, ఆ టమోటా రోటి పచ్చడి నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదేనండి, ఇదే రోటి పచ్చడి, టమోటా రోటి పచ్చడి. చాలా బాగుంటుందని నేనే రోటితో దంచి ఇట్లా చేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి, చలికాలంలో చాలా బాగుంటుంది. పచ్చి టమోటాలు, పచ్చి టమోటాలు, పచ్చిమిరపకాయలు, తెల్లవాయలు, కొంచెం చింతపండు వేసుకొని బాగా మగ్గించుకుని ఇట్లా తంచుకుంటే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఇదండి, అయిపోయింది రోటి పచ్చడి. ఇదండి, ఈ రోటి పచ్చడి నాకు ఎంతో ఇష్టం. మా అమ్మ చేస్తే ఇంకా చాలా ఇష్టం. నాకైతే నోరులో ఊరిపోతుంది, తినాలనే ఆశతో నాకు.